చామకాలువ, కుందునది, మద్దిలేరు వాగుల వెంట రక్షణ గోడను నిర్మించి నంద్యాల పట్టణ ప్రజలను వరద ముప్పు నుంచి రక్షించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ శేషన్నకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యవర్గ సభ్యులు మహమ్మద్ గౌస్, పుల్లా నరసింహులు, రామకృష్ణ, పరమేష్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి వరద వచ్చిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాలైన విశ్వనగర్, సలీంనగర్, శ్యామ్నగర్, ఎన్జిఓస్ కాలనీ రోడ్డు, సిపిఎం ఆఫీస్ ఏరియా, బైటిపేట, హరిజనపేట, వైఎస్ఆర్ నగర్ లాంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నాయన్నారు. ప్రజలకు తీవ్రమైన ఆస్తి నష్టం వాటిల్లుతున్నదని, కనుక చామకాలువ, కుందునది, మద్దిలేరు వాగుల వెంట వరద రక్షణ గోడను నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. వరద రక్షణ గోడను నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొని వచ్చిన వెంటనే పనులను యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టాలని, అదేవిధంగా ఇప్పటికే వరదల వలన నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఇచ్చి వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణాన్ని వరద ముప్పు నుంచి కాపాడాలని కోరుతూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడినటువంటి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2002లో వరద నుంచి నంద్యాలను కాపాడాలని చెప్పేసి అనేక మార్లు సిపిఎం పార్టీగా 72 గంటల దీక్షలు, అదేవిధంగా 48 గంటల దీక్షలు చేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే దాదాపుగా 100 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని రోజుల పాటుగా పనులు చేసి వాటిని పూర్తిగా నిధులను వినియోగించుకోకపోవడం వలన ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది నిధులన్నింటినీ. మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయడం వలన నంద్యాల పట్టణాన్ని వరదల ముప్పు నుంచి కాపాడలేకపోవడం జరుగుతుంది. ఈ వరదలు వచ్చిన ప్రతిసారి సామ్నగరు, సలీంనగరు, వైఎస్ఆర్ నగరు, అదేవిధంగా విశ్వనగరు, మంగళపేట ఇటువంటి ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, బైటిపేట, అర్జునపేట ఇటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమై వారం రోజుల పాటు ప్రజలంతా ఏ విధంగానూ ఆకలితో అలమటిస్తున్నారో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేరు. మెందా తుఫాను కారణంగా నంద్యాల పట్టణంలో దాదాపు 10 వార్డులు మునిగిపోవడం జరిగింది నీళ్లు రావడం మూలంగా. కానీ ఈరోజు ప్రభుత్వం నీళ్ళు అయితే వచ్చినాయి, వరదలు వచ్చినాయి, వరదలు పోయి కూడా 2-3 రోజులు అయింది. ఇంతవరకు ఏ విధమైన సర్వే చేయడం లేదు. నష్టపరిహారం ప్రభుత్వం ఏమో 3,000 ఇస్తామని చెప్పింది, అది కరెక్ట్ కాదు. ప్రతి కుటుంబానికి 10,000 నష్టపరిహారం ఇవ్వాలి, అట్లే నిత్యావసర సరుకులు ఇవ్వాలి. ఎవరైతే నిజంగా పేదవాళ్ళై ఉండి వాళ్ళ ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి అవన్నీ కింది స్థాయికి వచ్చి సర్వే చేసి ఆ పద్ధతిలో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం గారు కోరుతున్నారు. మొంతా తుఫాన్ వలన నంద్యాల పట్టణము వరదలతో అతలాకుతలమైంది. ప్రధానంగా మద్దిలేరు వాగు వెంట, శ్యామకాలువ వెంట ఉన్న వార్డులన్నీ 16 వార్డులు ఈరోజు ఇబ్బందులు పడ్డాయి. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా సేవలు చేసినారు. ఏదో అన్నము చట్నీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వరదలు వచ్చి 3 రోజులు అవుతా ఉంది. ఇప్పటికీ ఏ వార్డులేకైనా పోయి ఇదో మేమున్నాము, నష్టపరిహారం అందిస్తాము ధైర్యం చెప్పిన నాదుడే లేరు.